హాయ్ స్టూడెంట్, బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మనకి అర్థం కావాలంటే స్పెక్ట్రమ్ గురించి మనకి క్లారిటీగా అర్థం కావాలి. దానికి ముందుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి మనకి అర్థం కావాలి. అందువల్ల దానికి సపోర్ట్గా మరొక వీడియో చేస్తున్నాను. ఇది కూడా మీకు చూస్తే బోర్స్ పాస్టులేట్స్ కానీ లేదా బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి కానీ మనకి స్పష్టంగా మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందులో మనకి లైట్ తీసుకున్నప్పుడు ఆ లైట్లో చాలా రేడియేషన్స్ ఉంటాయి, వేరియస్ ఎనర్జీస్ ఉన్నటువంటి రేడియేషన్స్ ఉంటాయి. కానీ మనకి అది లైట్ ఫామ్లో కనిపిస్తుంది కదా. అందులో ఉన్నటువంటి రేడియేషన్స్ అన్నిటిని కూడా మనం సపరేట్ చేయొచ్చు. ఇక్కడ తీసుకున్నటువంటి ఇది లైట్, మన జనరల్గా సన్ నుంచి వచ్చే సన్లైట్ అనుకుంటే ఇది. ఈ సన్లైట్ని ప్రిజం మీదకి, దీన్ని ప్రిజం అంటారు. ప్రిజం మీదకి పంపించినప్పుడు ఈ ప్రిజంలో సన్లైట్లో ఉన్నటువంటి రేడియేషన్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి, ఇలాగ సపరేట్ అయిపోతాయి. ఇక్కడ సపరేట్ అయిపోయిన తర్వాత ఎన్ని రేడియేషన్స్ ఉంటాయంటే ఇదిగో ఇక్కడ ఇచ్చాడు లిస్ట్. చాలా రేడియేషన్స్ ఉంటాయి అందులో. ఆ సన్లైట్లో గామా రేస్ ఉంటాయి, అంటే వాటికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, వాటికి ఒక పర్టికులర్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఎక్స్రేస్ ఉంటాయి, అందులోనే యువి రేస్ ఉంటాయి, విజిబుల్ రేస్ ఉంటాయి. అలాగే ఇది ఇన్ఫ్రారెడ్, ఇది రేడియో వేవ్స్. ఈ వేవ్స్ అన్నీ కూడా, ఈ రేడియేషన్స్ అన్నీ కూడా సన్లైట్లో ఉంటాయి, కానీ అవి మొత్తం కలిసి ఉంటాయి. మనం ప్రిజం గుండా ఆ సన్లైట్ని పంపిస్తే అవి సపరేట్ అయిపోతాయి, ఇలాగ వేరు వేరు రేడియేషన్స్ కింద సపరేట్ అయిపోతాయి. ఆ సపరేట్ అయిపోయిన దాన్నే స్కాన్ చేస్తే లేదా ఫోటో తీస్తే లేదా క్యాప్చర్ చేస్తే ఇదిగో ఇలాగ వస్తుంది రేడియేషన్స్ అన్నీ కూడా. అంటే ఇలా ఎలా ఇచ్చాడంటే ఎన్నైతే రేడియేషన్స్ ఉన్నాయి ఇందులో వాటి యొక్క వేవ్ లెన్స్ ఇవి. ఒక్కొక్క రేడియేషన్కి ఒక్కొక్క వేవ్ లెన్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ ఈ పార్ట్ ఇచ్చాడు కదా, ఇది కంటికి కనబడే రేడియేషన్స్. ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు కాబట్టి దీని మొత్తాన్ని దీన్ని ఇక్కడ తీసుకొని ఇలా బ్రాడ్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మనకి ఏదైతే కంటికి కనిపిస్తామో వాటిని విజిబుల్ రేడియేషన్స్ అంటారు. అవి ఇక్కడ ఈ వేవ్ లెంత్ రీజియన్లో ఉంటాయి. అవి కాకుండా ఇగో ఇక్కడ నుంచి ఇటువైపు ఉన్నటువంటి రేడియేషన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ నుంచి ఇవన్నీ రేడియేషన్స్ ఉన్నాయి. అంటే మనకు కంటికి కనబడే ఆ రేడియేషన్స్ని ఏమంటారంటే విబ్జిఆర్ అంటారు. రాస్తున్నాను, విబ్జిఆర్ అంటారు. విబ్జిఆర్, విబ్జిఆర్ అంటే వి అంటే వైలెట్, అలాగే ఇండిగో బ్లూ అని, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, లాస్ట్ది రెడ్. ఈ డిఫరెంట్ కలర్లో ఉంటాయి. ఇవి మనకు కంటికి కనిపించే రేడియేషన్స్. ఇవి కాకుండానే కంటికి కనిపించిన రేడియేషన్స్ అందులో మనకి లైట్లో ఉంటాయి. ఇప్పుడు ఇది వైలెట్, ఇది వి అనుకుంటే ఇక్కడ ఈ రేడియేషన్లో ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది, ఈ ప్రిజం అనేది లైట్ని సపరేట్ చేసింది కదా, ఆల్ రేడియేషన్స్ సపరేట్ చేసింది. ఇది విజిబుల్ రేడియేషన్ అనుకుంటే ఇది రెడ్, విజిబుల్ రేడియేషన్, ఇది రెడ్ రేడియేషన్, రెడ్ కలర్లో ఉన్నటువంటి రేడియేషన్ ఇది. అయితే విజిబుల్ కంటే ముందు ఇంక రేడియేషన్స్ ఉంటాయంటే ఉంటాయి, కానీ అవి కంటికి కనపడవు. ఈ రేడియేషన్స్ ఏమంటారంటే అల్ట్రా వైలెట్ అంటారు. ఈ వైలెట్ కంటే ముందున్న రేడియేషన్స్ అల్ట్రా వైలెట్ అంటారు. ఈ రెడ్ రేడియేషన్స్ తర్వాత అవతల ఉండవంటే అక్కడ కూడా ఉంటాయి, వాటిని ఇన్ఫ్రారెడ్ అంటారు. ఐఆర్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అంటారు. దీనికంటే ఇంకా ఉంటాయి, అవి రేడియో వేవ్స్. ఇవి కంటికి కనపడవు, ఇవన్నీ కూడా ఇవి రేడియో వేవ్స్. అలాగే ఇవి తర్వాత ఇంకా ఉంటాయి అంటే ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి ఆ లిస్ట్. ఇవి తర్వాత ఎక్స్రేస్ ఉంటాయి ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి వస్తుంటాయి ఎక్స్రేస్. అవి కంటికి కనపడవు, ఎక్స్రేస్. తర్వాత ఇంకా ఉంటాయి అంటే గామా రేస్ ఇంకా ఉంటాయి, వాటిని గామా రేస్ అంటారు. గామా రేస్ అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. కానీ ఇవి మూడు కూడా యువి, ఎక్స్రేస్, గామా రేస్, ఇవి మూడు కూడా కంటికి కనిపించి అలాగే పైన. సో వాటిని ఇక్కడ రాశాడు చూడండి.
ఈ స్మాల్ రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్ అనేది మనం కంటితో చూసే రేడియేషన్స్, విజిబుల్ రేడియేషన్స్ అంటారు. దీనికంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ కూడా ఉంటాయి ఈ లైట్లో, వాటిని ఇవి అంటారు. ఇవి కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ ఉంటాయి, అవి ఎక్స్రేస్. వాటికంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ గామా రేస్. ఇవన్నీ కూడా వీటి నుంచి వస్తాయి. ఇంకా అలాగే మనం చూసే లైటు, ఈ విజిబుల్ రీజియన్ ఏదైతే ఉందో, మన కంటితో చూడగలిగే లైట్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దానికంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ ఇవి. కానీ దీన్ని జూమ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది మనం చూడగలిగేటువంటి ఈ రేడియేషన్స్ విజిబుల్ రేడియేషన్స్ అంటారు. దీనికంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ ఏంటంటే యువి రేడియేషన్, ఎక్స్రే రేడియేషన్, గామా రేడియేషన్స్. అలాగే మనం చూడగలిగే రేడియేషన్స్ కంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ కూడా ఉన్నాయి, అవి ఇన్ఫ్రారెడ్. ఆ తర్వాత దానికంటే ఇంకా తక్కువ ఎనర్జీ ఉన్నవి రేడియో వేవ్స్ అంటారు. సో ఇది దేని తెలియజేస్తుంది అంటే ఈ వేవ్స్ది వాటి యొక్క వేవ్ లెంత్ తెలియజేస్తుంది. వేవ్ లెంత్ అంటే వీటిని క్రస్ట్స్ అంటారు కదా, 2 క్రస్ట్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. అంటే రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ గామా రేస్ వరకు కూడా వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా లైట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. అదే ఇక్కడ ఇందులో కూడా మనం చూసాం. స్పెక్ట్రమ్ ద్వారా చూసినప్పుడు ఆ లైట్ని ఇలా పంపించినప్పుడు ఈ ప్రిజం అనేది లైట్లో ఉన్నటువంటి ఆల్ రేడియేషన్స్ని సపరేట్ చేస్తుంది. ఆ సపరేట్ చేసిన దాన్ని స్కాన్ చేస్తే లేదా క్యాప్చర్ చేస్తే మనకి ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఇది విజిబుల్ రేడియేషన్. ఇది విజిబుల్ రేడియేషన్ కంటే ఇక్కడ అల్ట్రావైలెట్ ఉంటుంది, కానీ కంటికి కనిపించవు. దానికంటే ముందు అల్ట్రావైలెట్ కంటే ముందు ఎక్స్రేస్ ఉంటాయి, ఎక్స్రేస్ కంటే ముందు గామా రేస్ ఉంటాయి. ఇవి హైయర్ ఎనర్జీ రేడియేషన్స్. అలాగే ఇది విజిబుల్ కాబట్టి మనకు కంటికి కనిపిస్తుంది. ఆ తర్వాత రెడ్ తర్వాత ఇన్ఫ్రారెడ్, అంటే రెడ్ తర్వాత వచ్చే రేడియేషన్స్ అవి ఇక్కడ ఉంటాయి, అవి కూడా కంటికి కనిపించవు. ఆ తర్వాత రేడియో వేవ్స్. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి రేడియో వేవ్ రేడియేషన్స్కి ఎనర్జీ అనేది మనం చూడగలిగే విజిబుల్ రేడియేషన్స్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇలాగ స్పెక్ట్రమ్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రిజం గుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపించినప్పుడు ఇలాగ స్పెక్ట్రమ్ వస్తుంది. అయితే రేడియేషన్ని లైట్ని ఈ ప్రిజం గుండా పంపించే దానికి ముందుగా హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకొని ఇందులో హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని దీని మీదకి ఈ లైట్ని పంపించినప్పుడు ఈ హైడ్రోజన్ గ్యాస్ తర్వాత దీనికి హై వోల్టేజ్ కూడా అప్లై చేసినప్పుడు ఈ డిశ్చార్జ్ ట్యూబ్ అంటారు దీన్ని. ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అంటే కరెంట్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ H2 అనేది డిసోసియేట్ అవుతుంది. H2 అనేది హైడ్రోజన్ ఆటమ్స్ కింద డిసోసియేట్ అవుతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్స్ కింద డిసోసియేట్ అయిందో ఈ రేడియేషన్ పంపించినప్పుడు హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ఆటం అంటే ఇది న్యూక్లియస్ ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇట్లా ఆర్బిట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే రేడియేషన్ పంపించావో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉన్నట్టు ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాను చాలా అలాంటి హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో? చాలా ఉంటాయి హైడ్రోజన్ ఆటమ్స్. గ్యాస్ కథ తీసుకుంది, చాలా హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. కొన్ని ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎనర్జీ నుంచి హైర్ ఎనర్జీ సెకండ్ ఎనర్జీకి వెళ్ళాలంటే ఈ రేడియేషన్ నుంచి వచ్చిన ఎనర్జీని తీసుకొని వెళ్తాయి. సో ఎప్పుడైతే ఇలా లైట్ని పంపించావో హైడ్రోజన్ గ్యాస్ కూడా పంపించి
ఆ తర్వాత వచ్చిన లైట్ని ప్రిజం గుండా పంపించినప్పుడు సేమ్ ఇలాంటి స్పెక్ట్రమే వస్తుంది కదా, ఇలాంటి స్పెక్ట్రమే వస్తుంది. అయితే ఎక్కడైతే ఈ హైడ్రోజన్ అబ్జర్వ్ చేసుకుందో ఆ రేడియేషన్ని, అక్కడ బ్లాక్ లైన్ అనేది ఇట్లా వస్తుంది. బ్లాక్ లైన్. ఎందుకని బ్లాక్ లైన్ వచ్చిందంటే ఇక్కడ రేడియేషన్ రాలేదు అని అర్థం. ఏమైంది ఈ రేడియేషన్ అంటే ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది లేదా హైడ్రోజన్ యాటమ్ అనేది అబ్జర్వ్ చేసుకుందని మీనింగ్. అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఇలాగా బ్లాక్ లైన్స్ వచ్చాయో దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి రేడియేషన్ని ఇది అబ్జర్వ్ చేసుకుందని అర్థం. దాన్నే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే ఎట్లాగే ఉంటుంది స్పెక్ట్రమ్, అక్కడక్కడ బ్లాక్ సీడ్స్ ఉంటాయి, దీన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇక ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే సేమ్ ఇక్కడ రేడియేషన్ పంపిస్తారు, లైట్ని పంపిస్తారు హైడ్రోజన్ గ్యాస్ ఉన్నటువంటి డిశ్చార్జ్ ట్యూబ్ గుండా. ఈ హైడ్రోజన్ యాటమ్స్ ఎప్పుడైతే రేడియేషన్ అబ్జర్వ్ చేసుకున్నాయో ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే ఇది రేడియేషన్ తీసుకుని ఐరన్ స్టేట్కి వెళ్తుంది. కానీ ఇది ఐరన్ స్టేట్లో ఎక్కువ సేపు ఉండదు, అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇలాగ వచ్చిన ఎనర్జీని స్కాన్ చేస్తే అప్పుడు దాన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎందుకంటే ఎమిట్ అంటే రిలీజ్ అయిన ఎనర్జీ అని అర్థం. ఇది ఐరన్ స్టేట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి ఎలక్ట్రాన్ వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి రేడియేషన్ ఫామ్లో దాన్ని క్యాప్చర్ చేస్తారు ఇలా స్పెక్ట్రమ్ కింద. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. అలాగే ఎమిషన్ స్పెక్ట్రంలో ఫస్ట్ సెకండ్ ఎనర్జీ నుంచి ఫస్ట్ ఎనర్జీకి, అలాగే సెకండ్ ఎనర్జీ స్టేట్ నుంచి సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్ దానికి, అలాగే థర్డ్ ఎనర్జీ స్టేట్ నుంచి ఫస్ట్ దానికి ఇలా జంప్ అయినప్పుడు అన్నీ కూడా ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఎనర్జీ అంటే ఇవన్నీ కూడా రేడియేషన్స్ రిలీజ్ చేస్తాయి కదా. థర్డ్ ఎనర్జీ స్టేట్ నుంచి ఫస్ట్ ఎనర్జీకి జంప్ అయినప్పుడు ఎలక్ట్రాన్ రేడియేషన్ రిలీజ్ చేస్తాయి. అలాగా ఏ ఎనర్జీ స్టేట్ నుండి అయినా సరే ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ అన్నీ కూడా ఏ రీజియన్లో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశారంటే యువి రీజియన్లో ఉన్నాయని అబ్జర్వ్ చేశారు. అందువల్ల దీనికి ఒక నేమ్ ఇచ్చారు, దాన్ని లైమన్ సిరీస్ అంటారు, లైమన్ సిరీస్ అని. అలాగే ఇక్కడ సెకండ్ ఎనర్జీ లెవెల్ ఉంది కదా, పైన ఉన్నటువంటి ఐరన్ స్టేట్ నుంచి అంటే ఎలక్ట్రాన్ ఏ ఎనర్జీ లెవెల్కి అయినా సరే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ దానికి జంప్ అయినప్పుడు సెకండ్ ఎనర్జీ స్టేట్కి జంప్ అయినప్పుడు కొంత రేడియేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రేడియేషన్స్ ఏ రీజియన్లో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశారంటే విజిబుల్ రీజియన్లో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని ఏమన్నారంటే బామర్ సిరీస్ అన్నారు. అలాగా నేను ఆల్రెడీ మీకు అంతకుముందు ఉన్నటువంటి వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్నే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, అలాగే తర్వాత సిరీస్ కూడా అంటే ఈ రీజియన్స్లో ఆ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేశారు. అలాగే ఇంకా పైన ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్స్ కదా, దీని మీద సర్కిల్ అనేది సరిగ్గా రావట్లేదు, అందుకని ఇలా వస్తుంది. సో 1, 2, 3 ఈ థర్డ్ స్టేట్లోకి పై ఎనర్జీ లెవెల్స్ నుంచి థర్డ్ స్టేట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అప్పుడు కూడా ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ రిలీజ్ అయినటువంటి ఈ రేడియేషన్స్ అన్నీ కూడా వాటి ఎనర్జీ ఏ రీజియన్లో ఉంటుందంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటాయి. వీటిని వాటి సైంటిస్ట్ నేమ్ పేరు మీదుగా వాటికి అలాగే ఈ వేరియస్ నేమ్స్ అనేవి ఇచ్చారన్నమాట. ప్యాషన్ సిరీస్ అని, ఆ తర్వాత బ్రాకెట్ సిరీస్ అని, ఆ తర్వాత ఫన్ సిరీస్ అని నేమ్స్ అనేది ఆ సైంటిస్ట్ నేమ్ మీదుగా ఇచ్చారు. అది మీరు ఒకసారి అంతకుముందు ఉన్న వీడియో కూడా చూస్తే మీకు క్లియర్గా మీకు ఇది అర్థమవుతుంది. ఓకే.